హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో కొబ్బరి కారం ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ ఒక్క కారం ఉంటే చాలు, మన ఫ్రై ఐటమ్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. అండ్ అలాగే ఇడ్లీలో కూడాను ఈ కొబ్బరి కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడాను. మరి కొబ్బరి కారం ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను 2 ఎండు కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. ఈ 2 ఎండు కొబ్బరికి నేను ఇక్కడ 20 నుంచి 25 దాకా ఎండుమిర్చి తీసుకున్నానండి. అండ్ అలాగే వెల్లుల్లి, అలాగే జీలకర్ర అనమాట. ఇవి కావాల్సినవి. ఇప్పుడు మనము ఎండుమిర్చికి తొడలు తీసేసుకుందామండి. ఈ ఎండుమిర్చి అనేవి కొంచెం ఎండలో మనం ఆల్రెడీ ఎండుమిర్చి ఉంటుంది కాబట్టి అండి, మనము కాసేపు ఎండలో పెట్టుకుందామండి. అప్పుడు బాగా కరకరలాడుతూ మంచిగా పౌడర్ అవుతుంది అనమాట ఎండుమిర్చి అనేది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఎండుమిర్చికి లాగా తొడలు అనేది తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, వెల్లుల్లిపాయలు మనము పై పొట్టు తీసేస్తే సరిపోతుందన్నమాట. కంప్లీట్గా పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదండి, అలాగే వెల్లుల్లిని వేసుకోవచ్చు అనమాట. మన పైన లేయర్ మట్టికి తీస్తే సరిపోతుంది, కంప్లీట్గా తీయాల్సిన అవసరం లేదండి. అలాగ తీసి మనము పక్కన పెట్టుకుందాము. వెల్లుల్లిపాయలను కూడా ఇలాగా సపరేట్ చేసి పెట్టుకుందామండి. చూస్తున్నారుగా, ఇలాగా వెల్లుల్లిపాయలని పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. మనం మిక్సీకి వేసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఎండు కొబ్బరిని. ఇలాగా ఎండు కొబ్బరి ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. చూస్తున్నారు కదండి, ఎండు కొబ్బరిని ఇలాగా పౌడర్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు పౌడర్ చేసుకున్న ఎండు కొబ్బరి తురుములోకి ఎండుమిర్చి వేసుకుందామండి. వీటిని కూడాను మనం ఫ్రై చేయలేదన్నమాట. అలాగే ఇందులోనే ఒక 2 నుంచి 3 స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను అన్నమాట. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకుందాము. ఇలాగా పౌడర్ చేసుకున్న దాంట్లోకి ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం ముందుగా వెల్లుల్లిపాయలు ఉండే కదండి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత మనము ఎక్కువగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదనమాట. ఒక పల్స్ మోడ్లో పెట్టేసి మిక్సీ చేస్తే సరిపోతుందన్నమాట. ఎక్కువగా మిక్సీ పట్టేస్తే ఏంటంటే మనకి వెల్లుల్లిలో నుంచి తేమ బయటకు వచ్చి మనకి ముద్దలాగా తయారవుతుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలాగా మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి కారాన్ని ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. ఇది కాస్త చల్లారిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. దీన్ని 8 కంటైనర్లో పెట్టుకొని మనము నిల్వ చేసుకోవచ్చు అనమాట. ఇంతేనండి, ఎంతో సింపుల్ కొబ్బరి కారం రెడీ అనమాట. చాలా బాగుంటుందండి ఫ్రైలలోకి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.